నాతో అన్నారు, నాతో పలానా వాళ్ళు అన్నారు, నా దగ్గర ప్రూఫ్ లేదు, బట్ నేను నాతో అన్నారు, నేను ఒక అభ్యర్థిగా, ఒక చదువుకుంటున్న ఒక ఆస్పిరెంట్ గా నాతో అన్న మాట ఇది అని ఒక్కరు పలానా పేరు అని చెప్పి వచ్చి ముందుకు ధైర్యంగా ఇప్పుడు ప్రభుత్వం మీద పోరాడుతున్నారు మీరు చాలా కాలంగా. గతంలోనూ గత ప్రభుత్వం మీద కూడా అభ్యర్థులు నిరుద్యోగులు పోరాడిన మీద మీరు ఎప్పుడు అంటే నిరుద్యోగ యువత అనేది ఎప్పుడు పోరాడుతూనే ఉండాలి ప్రభుత్వం మీద. గతంలో పోరాడారు, ఇప్పుడు పోరాడుతున్నారు. అంత పోరాటం ఉన్న వాళ్ళు ఈ పలానా వాళ్ళు నాకు ఇది ఆఫర్ చేశారు, ఇట్లా ఇట్లా నన్ను అడిగారు, డబ్బులు అడిగారు అని వచ్చి బహిరంగంగా పలానా మంత్రి, పలానా వ్యక్తి, పలానా వాళ్ళు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది బేసిక్ క్వశ్చన్. ఎస్, ఆ బేసిక్ ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అంటే మీరు గమనిస్తే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. కోర్టులో కేసు నడుస్తున్న టైంలో పిటిషనర్స్ తరపు నుంచి కొన్ని ఎవిడెన్సెస్ ప్రొవైడ్ చేసే ప్రాసెస్లో ఒక పర్సన్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉండింది. ఆ పర్సన్ నేమ్ తీసుకోదలుచుకోలేదు నేను. ఈ గ్రూప్ 1 అభ్యర్థినే. తనకు జరిగిన అన్యాయం అనేది తను బయటకు వచ్చారు, మాట్లాడారు. కానీ తను జడ్జి ఏమన్నారంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ పర్సన్ రెడీ ఉండే. కాకపోతే వీళ్ళు ఏం చేశారు, పిటిషనర్స్ రెస్పాండెంట్స్ టైప్ కమిషన్ ఏం చేసింది, ముందుగానే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి కాల్ చేసి బెదిరించి కేసులు పెట్టినారు. సో ఆ లెవెల్లో వీళ్ళు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే డైరెక్ట్ మినిస్టర్తో కాంటాక్ట్లోకి వెళ్ళిన పర్సన్ బయటకు వచ్చి మాట్లాడాలంటే వాళ్ళు ఎంత భయపడాల్సి ఉంటుంది. రేపు పొద్దున కేసు అయితే ఇంకా అసలు దేనికైనా అన్ఫిట్ కదా. సో ఇప్పుడు అట్లాంటి కేసెస్ని మళ్ళీ మాఫీ చేయించుకునే స్కోప్ కూడా దొరకకపోవచ్చు. వెరీ స్ట్రిక్ట్. ఎందుకంటే మేము చిన్న ప్రొటెస్ట్ చేస్తేనే మా మీద లాఠీ చార్జీలు చేసినప్పుడు ఇట్లాంటివి అవుతున్నాయి అని అంటే ఒక మినిస్టర్కి ఎదురెళ్ళిపోవడం అంటే గవర్నమెంట్కి ఎదురెళ్ళిపోవడమే. అందరు కలెక్టివ్గా వెళ్తే బాగుంటుంది. కానీ ఒక సింగిల్ పర్సన్ బయటకు వచ్చి నాకు ఇట్లా అయింది, నాతో ఇట్లా మాట్లాడారు అని చెప్తే డెఫినెట్గా ఆ పర్సన్కి లైఫ్ అనేది లేకుండా చేస్తారు. కాబట్టి అట్లాంటి భయాల వల్లనే బయటకు రావట్లేదు.